ఈరోజు అత్యంత శక్తివంతమైన పుష్య అమావాస్య. కర్కాటక రాశి వారికి కోట్లు పెట్టిన కొనలేని అదృష్టం పట్టబోతూ ఉంది. ఊహించని పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రోజు నుండి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారు వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అంటే పుష్య అమావాస్య తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఎప్పుడూ కూడా లేనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వీరు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు, అదృష్టం అనేది వీరి జీవితంలో రాబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఇప్పటి వరకు వీరు పడుతున్నటువంటి కష్టాలన్నింటి నుండి కూడా వీరికి ఈ సమయంలో అయితే పూర్తి విముక్తి అయితే కలగబోతోందండి. కర్కాటక రాశి వారికి సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు మీకు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో వ్యవహారాలలో అంటి ముట్టనట్లుగా ఉండాలి. ప్రయాణాలు శుభప్రదం. శివుడిని ఆరాధిస్తే మీకు మంచి జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో సంతృప్తికరమైన ఫలాలు సొంతమవుతాయి. కీలక విషయాల్లో క్షీర నీరు న్యాయంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనను ఆచరణలో పెడతారు. సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఇష్టదైవ ధ్యానం మీకు శుభాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. కర్కాటక రాశి వారికి ఈరోజు పుష్య అమావాస్య తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఇది వరకు ఎప్పుడూ చూడలేనటువంటి ఫలితాలు వీరు చూడబోతూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి విద్య, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి జనవరి నెల 2024 సంవత్సరంలో వివిధ జ్యోతిష్య ప్రభావాలు కనిపిస్తాయి. జనవరి 7న బుధుడు 5వ ఇల్లైన వృశ్చిక రాశి నుండి 6వ ఇల్లైన ధనస్సు రాశికి మారాడు. ఇది రోజువారీ రొటీన్లు, ఆరోగ్యం మరియు వృత్తిపరంగా ఉన్న పరిసరాలపైన ప్రభావం అనేది చూపిస్తుంది. ఈ రంగాల్లో కొత్త ఆలోచనలు లేదా సంభాషణలను తీసుకురావచ్చు. జనవరి 15న సూర్యుడు 6వ ఇల్లైన ధనస్సు రాశి నుండి 7వ ఇల్లైన మకర రాశికి మారతాడు. ఇది సంబంధాలు మరియు భాగస్వామ్యాల దృష్టిని పెంచవచ్చు. జనవరి 18న శుక్రుడు 5వ ఇల్లైన వృశ్చిక రాశి నుండి 6వ ఇల్లైన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది వృత్తిపరంగా ఉన్న పరిసరాలలో లేదా ఆరోగ్య విషయాలలో సామరస్యత మరియు సుఖప్రదమైన సంభాషణలను తీసుకురావచ్చు. ధనస్సు రాశిలో 6వ ఇల్లు మీద కుజుడు ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇది రోజువారీ చర్యలు మరియు పైన శక్తిని పెంచవచ్చు. గురువు మేషరాశిలో 10వ ఇంటిని, రాహు మీనరాశిలో 9వ ఇల్లును, కేతువు కన్యా రాశిలో 3వ ఇంటిని మరియు శని కుంభరాశిలో 8వ ఇల్లును కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు. ఈ నెలలో మిశ్రమ ఫలితం అయితే మీకు కనిపిస్తూ ఉంది. మొదటి 15 రోజులు కూడా మీకు చాలా మంచిగా, అంటే ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టాలన్నింటి నుండి కూడా బయటపడేసేటటువంటిదిగా ఉండబోతోంది. రెండవ 15 రోజులు కూడా కొంచెం ఒత్తిడి అయితే కలుగుతుంది. ఈ నెలలో మీకు పని పరంగా ప్రథమార్థంలో అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా మీ పైన పని ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుంది మరియు మీ పనికి సంబంధించి ఎవ్వరూ కూడా మీకు మద్దతు అందించరు. మీరు పనిచేసే స్థానం లేదా పొజిషన్లో కొంత మార్పు అనేది ఉంటుంది మరియు ప్రథమార్థంలో ఒక ప్రయాణం కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. కష్టపడి పనిచేయడానికి ప్రయత్నం చేయండి మరియు ఎవరిపైనా సరే ఆధారపడవద్దు, ఎందుకంటే సరైన మద్దతు అయితే మీకు కలగదు. ఈ నెల ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే
చాలా సామాన్యంగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు మరియు రక్త సంబంధిత సమస్యలకు సంబంధించి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించండి. సరైన విశ్రాంతి తీసుకోవడం, సరైన సమయంలో ఆహారం తీసుకోవడం ఈ విషయంలో సహాయపడుతుంది. ఆర్థికంగా మీకు ఈ నెల మీ యొక్క సంపాదనలో పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీరు స్థిరాస్తులు లేదా వాహన సంబంధ కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే కనుక ఈ నెల మొదటి అర్ధ భాగంలో దానిని చేయండి. ద్వితీయార్థంలో ఖర్చులు పెరుగుతాయి. మిత్రులు లేదా బంధువుల సహాయం కూడా మీకు అవసరం అవుతుంది. కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. మీ యొక్క జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా కొంత ఆర్థిక లాభాలు కూడా ఉంటాయండి. ఈ మాసంలో మీ కుటుంబ సభ్యులకు శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ద్వితీయార్థంలో మీ మాట కారణంగా మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నిజాయితీగా ఉండండి, అదే మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితం కూడా ఉంటుంది. ఆర్థికంగా చాలా మంచిగా ఉంటుంది, కానీ ఆశించిన ఫలితాన్ని సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఈ నెలలో పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుందని సూచన. ద్వితీయార్థంలో వ్యాపారంలో అనుకోని మార్పులు కలుగుతాయి. ప్రభుత్వానికి అదనపు పన్ను లేదా అపరాధ రుసుము కూడా చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ నెల ప్రథమార్థంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ద్వితీయార్థంలో బద్ధకం మరియు ఏకాగ్రత లోపించడం అనేది జరుగుతుంది. మీ పరీక్షలలో తక్కువ ఫలితాలకు కూడా ఇది దారి తీయవచ్చు. కనుక మీ చదువును వాయిదా వేయవద్దని లేదా విశ్రాంతి తీసుకోకూడదని సలహా అయితే ఇవ్వబడుతోంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా. ఇక వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు, వీరి పూర్తి గుణగణాలు కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించే ఆశ్రయం ఇవ్వడం జీవితంలో మలుపుకు దారితీస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగము, విదేశీయానము కూడా కలిసి వస్తాయండి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు అత్యంత ప్రేమ పాత్రులుగా ఉంటారు. ఎవరినైనా ప్రేమిస్తే దానిని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయడానికి సిద్ధపడతారు. తమకు నచ్చిన వారితో వారి యొక్క ఇష్ట ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. ప్రేమ విషయంలో వీరి ప్రవర్తన అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు ఎక్కడ కూడా బలంగా ఉంటాయన్న విషయాన్ని, ఎలా బలంగా ఉంచుకోవాలన్న విషయాన్ని తమ సహజ జ్ఞానంతో ముందుగానే పసిగట్టగలుగుతారు. న్యాయం, పారదర్శకంగా ఉండడం అన్న విషయాలలో పరిపూర్ణతను సాధిస్తారే తప్ప పొరపాటుకు ఆస్కారం అయితే ఇవ్వరు. ఫలితంగా వీరిని అందరూ కూడా ఇష్టపడతారే తప్ప ద్వేషించరు. అంగీకరించే స్వభావం వీరిని ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేటట్లు చేస్తుంది. ఈ రాశికి చెందిన వారి యొక్క అదృష్ట సంఖ్యలు 2, 7 మరియు 9 అంకెలు. మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లను నాటి వాటిని సంరక్షించండి. ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. బ్రాహ్మణులకు, పెద్దలకు, ఆలయ పురోహితులకు సేవ చేయండి. అరటి పండ్లను, పసుపు రంగు వస్తువులను దానం చేయండి. గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.